హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. జిత్తులమారి నక్క. అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. అది ఒకసారి సరదాగా షికారుకు బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ కాలు జారి ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. అది కాస్త లోతుగా ఉండటంతో బయటికెలా రావాలో అర్థం కాలేదు. పైకి ఎగిరింది. ఓడ ఎక్కాలని ప్రయత్నించింది. ఏం చేసినా పైకి రాలేకపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఓ మేక వచ్చింది. మేక అసలే దాహంతో ఉంది. నీళ్ల కోసం బావిలోకి తొంగి చూసింది. దానికి నక్క కనపడటం వల్ల అది అక్కడ ఏం చేస్తున్నదో తెలుసుకోకుండా నక్క బావా బావిలో బాగా నీళ్లు ఉన్నాయా అని అడిగింది. బావిలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న నక్కకు మంచి ఉపాయం తట్టింది. ఓ, ఎందుకు లేవు, ఎంత తోడినా తరగనన్ని నీళ్లున్నాయి, వచ్చి తాగు అంది. మంచి దాహంతో ఉన్న మేక వెనుక ముందు ఆలోచించకుండా బావిలో దూకేసింది. అప్పుడు గాని దానికి అర్థం కాలేదు. అయ్యో, ఇందులోంచి బయటికెలా వెళ్ళడం అంది దిగులుగా. అందుకు నక్క, మనం బయటపడటానికి నేను మంచి మార్గం చేస్తాను. నువ్వు నీ ముందర కాళ్ళు ఎత్తి గోడకు ఆంచి నిలబడు. నేను నీ మీద ఎక్కి పైకి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు వచ్చేదువు గాని అంది. నక్క మాటల్లోని మర్మం గ్రహించని మేక నక్క చెప్పినట్టే నిలబడింది. దాని మీద ఎక్కి ఏం చక్కా పైకి వచ్చేసింది నక్క. మరి నేను అంది మేక. ఏమో, నాకేం తెలుసు, నిర్లక్ష్యంగా ఉంది అంది నక్క. అప్పుడు అర్థమయ్యింది మేకకు నక్క చేసిన మోసం. నన్నిలా మోసం చేయడం నీకు తగదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో నా తప్పేముంది? నేను చెప్పగానే బావిలోకి దూకేయడం నీదే తప్పు. నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకున్నావు, నన్నంటావేం అంటూ చక్కా పోయింది. మంచి చెడులు ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో తెలిసొచ్చింది మేకకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.